హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేష్ ముద్రాజ్ ట్రావెలర్. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నానండి. ప్రస్తుతానికైతే పప్పు ఉడకబెట్టుకున్నాను, పక్కకు పెట్టాను. టమాటా పప్పు. ఇప్పుడు జీలకర్ర పప్పు వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఎల్లిగడ్డలు వేసుకుంటున్నాను. పోసు వేసుకుంటున్నానండి. ఎల్లిపాయలు, జీలకర్ర వేసానండి నూనెలో కొంచెం వేసి. ఉల్లిపాయ టేస్ట్ కోసం ఉల్లిపాయ కూడా వేసానండి పోసులో, చాలా బాగుంటుంది టేస్ట్. అదేవిధంగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇంత కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. మిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పోసులోకి. వేడి అన్నంలోకి టమాటా పప్పు రెడీ అయిపోయినట్టయితే కొంచెం దూరగా వేగిన తర్వాత తీసేసి కొంచెం ఇంగువ వేసుకున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ కోసం కొంచెం ఇంగువ యాడ్ చేశానండి నేను. దాంతో ఒక్క 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. నేను పప్పులు వేసాను ఆల్రెడీ, దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను పోసులోకి నేను. గరం రైస్లోకి పప్పు రెడీ అయిపోయిందండి. టమాటా పప్పు పోసు రెడీ అయిపోయింది. పప్పులోకి వేసుకుంటున్నాను. ఏం లేదు, గరం పప్పు రెడీ అయిపోయిందండి. వేడి రైస్లోకి గరం పప్పు అయిపోయింది. పోసేసానండి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చేసి దించేసుకుంటే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.